తమిళనాడు పొలిటికల్ థ్రిల్లర్ దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. రాష్ట్రంలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీ టీవీకే మెజారిటీ మార్క్ 118కి 5 సీట్ల దూరంలో ఆగిపోయింది. వీసీకే, వామపక్షాలు, ఐయుఎంఎల్ వంటి చిన్న పార్టీల మద్దతు కూడగట్టేందుకు చర్యలు వేగవంతం చేసింది. ఇక వీసీకే, సిపిఐ, సిపిఎం ఇవాళ తన నిర్ణయం ప్రకటించనున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నైలో జరుగుతున్న 3 సమావేశాలు కీలకంగా మారాయి. అయితే ఐయుఎంఎల్ మాత్రం విజయ్కు మద్దతుపై సానుకూలంగా లేదు. ఇక మ్యాజిక్ ఫిగర్ చేరుకునేందుకు విజయ్ చేస్తున్న ప్రయత్నాలకు గండికొట్టి దొడ్డిదారిలో అధికారంలోకి రావాలని అన్నాడీఎంకే యోచిస్తోంది. రాజకీయ బద్ధ శత్రువు డిఎంకేతో పొత్తుకు రెడీ అయిపోయింది. కంగారు పడకండి, నేను సీఎం అవుతానంటూ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు చెప్పారు పళనిస్వామి. డిఎంకే మద్దతు రాబట్టేందుకు ఎన్డీఏ కూటమి నుంచి బయటకు రావడానికి కూడా రెడీ అయిపోయారు. 47 మంది ఎమ్మెల్యేలున్న ఈపీఎస్ మైనారిటీ ప్రభుత్వానికి డిఎంకే బయట నుంచి సపోర్ట్ చేస్తుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దేవుడి దేవల త్వరలోనే మేము అధికారంలోకి రాబోతున్నాం అన్నారు అన్నాడీఎంకే ఎంపీ తంబిదురై. అటు డిఎంకే మాత్రం ప్రస్తుతానికి వెయిట్ అండ్ వాచ్ పద్ధతిని పాటిస్తోంది. అన్నాడీఎంకేకు పొత్తుపై ఎలాంటి ప్రకటన చేయలేదు. రాజకీయ శత్రువు అన్నాడీఎంకేతో మాకు పొత్తేంటంటున్నారు కొందరు డిఎంకే నేతలు. ఇక ప్రభుత్వ ఏర్పాటు విషయంలో తాము జోక్యం చేసుకోబోమని, కొత్త సర్కారుకు 6 నెలలు గడువిస్తామని స్టాలిన్ ఇప్పటికే స్పష్టం చేశారు. అంతేకాదు డిఎంకే కూటమిలో వీసీకే, సిపిఐ, సిపిఎం, ఐయుఎంఎల్ వంటి చిన్న పార్టీలు విజయ్కు మద్దతు ఇచ్చే విషయంలో జోక్యానికి కూడా ఆయన నిరాకరించారు. ఆ నిర్ణయాన్ని ఆయా పార్టీలకే వదిలేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరిన విజయ్ను 2 సార్లు వెనక్కి పంపారు తమిళనాడు గవర్నర్ రాజేంద్ర ఆర్లికర్. 118 మ్యాజిక్ మార్కుతో రావాలని సూచించారు. వేరే పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించబోమనే హామీ కూడా ఇచ్చారు అనే వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు మాత్రం విజయ్ ఆలస్యం చేస్తున్నారు కాబట్టి 118 మంది ఎమ్మెల్యేలతో ఎవరు వస్తే వారికి అవకాశం అంటున్నాయి లోక్ భవన్ వర్గాలు. ఈ క్రమంలోనే పళనిస్వామి దూకుడుగా అడుగులేస్తున్నారు. వరుస పరిణామాల నేపథ్యంలో తమిళనాడులో తదుపరి ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారు, ఎవరికి మద్దతు ఇస్తారు అనేది నరాలు తెగే ఉత్కంఠకు దారితీసింది. ఇక తమిళనాడు రాజకీయాల్లో సస్పెన్స్ థ్రిల్లర్ కొనసాగుతోంది. కాసేపట్లో పార్టీ ఎమ్మెల్యేలతో టీవీకే అధినేత విజయ్ భేటీ కానున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 6 సీట్ల దూరంలో ఉంది టీవీకే. ఇప్పటికే 2 సార్లు గవర్నర్ను కలిశారు కూడా. మెజారిటీ లేకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి ఇవ్వలేదు. ఇటు లెఫ్ట్, వీసీకే పార్టీల మద్దతుపై ఇవాళ ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఎమ్మెల్యేలు చెన్నైకి తిరిగి రావాలని అన్నాడీఎంకే నాయకత్వం ఆదేశాలు ఇచ్చింది. ఏ క్షణానైనా గవర్నర్ను పళనిస్వామి కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. గవర్నర్ తీరును నిరసిస్తూ లోక్ భవన్ ముట్టడికి పిలిపించింది కాంగ్రెస్. రైట్, ఇక ప్రస్తుతం తమిళనాడు పొలిటికల్ థ్రిల్లర్ పై విశ్లేషణ చూద్దాం. వి హ్యావ్ అవర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఇస్మాయిల్. సో చూస్తున్నాం, చర్చలు జరుగుతున్నాయి నేషనల్ మీడియాలో సైతం. సో ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు విజయ్ని పిలవాలి, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆయన్ని ఆహ్వానించాలి అని. బట్ తమిళనాడులో ప్రస్తుత రాజకీయం వేరే రకంగా నడుస్తుంది. సో గవర్నర్ అనేవాళ్ళు రాజకీయం చేయకూడదు, కాన్స్టిట్యూషన్ని కాపాడాలి, డెమోక్రసీని ప్రొటెక్ట్ చేయాలి అనేది సర్వత్రా వినిపిస్తున్న నేపథ్యం. అయితే అనూహ్యంగా ఒక గవర్నర్, ఒక మీడియా, ఒక టీవీ ఛానల్లో చర్చలో పాల్గొనటం, దాంట్లో పార్టిసిపేట్ చేయటం కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం. ట్రెండ్ మారింది అన్నదానికి సంకేతంగా. సో ఒకసారి మనం ప్రీటెక్స్ట్ చూసుకుంటే కనుక ద క్లాషెస్ హ్యాపెండ్ అమాంగ్ ది ఏజెస్, అమాంగ్ పర్సనాలిటీ అండ్ జనరేషన్ అండ్ ఆఫ్ కోర్స్ ఐడియాలజీ. సో వీటన్నిటినీ దాటుకుని వచ్చిన విజయ్ ఇలాంటి గడ్డు పరిస్థితి అనాలా, లేదంటే మొత్తం సాఫీగా సాగే ముందు ఒక చిన్న హిక్కప్ అనుకోవచ్చా? పార్టీల వైఖరి ఏంటి, ఆప్షన్స్ ఏంటి, హౌ డు యూ ఎక్స్ప్లెయిన్? డెఫినెట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినారియోని చూసిన తర్వాత గవర్నర్ ఎవరిని పిలవాలి అనేటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం చర్చ జరుగుతుంది. గవర్నర్కి సంబంధించినటువంటి దాంట్లో ఫస్ట్ ఒక న్యాచురల్ జస్టిస్ ఉంటుంది. సహజ న్యాయం ఏంటిదంటే ఎన్నికలకు ముందు, అంటే పోలింగ్ కంటే ముందు ఏ పార్టీ అయితే ఒక కూటమిగా కూటములు ఏర్పడుతాయో ఆ కూటముల లోపల కావచ్చు, లేకుంటే ఆ పార్టీలో కావచ్చు, ఏదైతే సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉంటుందో దాన్ని పిలవాలి అనేటువంటిది న్యాచురల్ జస్టిస్ చెప్తుంది. అదేవిధంగా రాజ్యాంగంలో కూడా ఉంది. సో డెఫినెట్గా ఇప్పుడు పిలిచారు గవర్నర్ పిలవలేదు అనేటువంటిది ఎక్కడ లేదు. గవర్నర్ విజయ్ని లోక్ భవన్కు ఆహ్వానించారు. విజయ్ ఒక్కసారి కాదు 2 సార్లు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత గవర్నర్ ఒక మెలిక పెట్టాడు. ఏంటిదంటే మీరు ఏదైతే మొత్తం మెజారిటీ కావాల్సినటువంటి 118 లేదంటే 117, ఎందుకంటే విజయ్ 2 చోట్ల పోటీ చేశాడు కాబట్టి మ్యాజిక్ ఫిగర్ కూడా తగ్గుతుంది. సో 117, 118 నెంబర్ ఎక్కడి నుంచి వస్తుందో మీరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఒక స్టేబుల్ గవర్నర్ బాధ్యతలో ఒకటి ఏంటంటే స్టేబుల్ గవర్నమెంట్ ఉండాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. గతంలో కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు ఏదైతే తీర్పుల్లో కూడా స్టేబుల్ గవర్నమెంట్ అనేటువంటిది చాలా ముఖ్యం రాష్ట్రాలుగా అనేటువంటి చెప్పింది. సో దానికి సంబంధించినటువంటి ఓవరాల్
మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే న్యాచురల్ జస్టిస్ ప్రకారం ఆయన పిలిచారు. ప్రభుత్వం స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలంటే మీకు నంబర్ ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటిది క్వశ్చన్ చేశారు. నా దగ్గర 112 నంబర్ ఉంది, 107 మా పార్టీ ఎమ్మెల్యేలు, 5 కాంగ్రెస్ అనేటువంటిది ఇక్కడ చాలా క్లియర్గా గవర్నర్కు విజయ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ నేపథ్యంలో మిగిలిన నంబర్స్ ఎక్కడ వస్తాయి అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా విజయ్ మీద ఉంది. డెఫినెట్గా విజయ్ తమిళనాడు వర్డిక్ట్ అనేటువంటి విజయ్కి అనుకూలంగా వచ్చింది. సో ఈ నేపథ్యంలో గవర్నర్ అనేది క్వశ్చన్, రైట్. ఈ ఫిగర్ ఎక్కడ ప్రూవ్ చేసుకోవాలి అనేటువంటిది డెఫినెట్లీ ఒక క్వశ్చన్. కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? డెఫినెట్గా ఇది ఫ్లోర్ మీదనే, అసెంబ్లీ ఫ్లోర్ మీదనే ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అసెంబ్లీలో ఫ్లోర్ మీద సపోజ్ ఎవరి దగ్గరైనా ఒక 60 సీట్లు వచ్చినాయి అనుకోండి, అన్ని పార్టీలకు 60 వస్తాయి, మనకు 80 సీట్లు కావాలి. అప్పుడు వచ్చిన తర్వాత ఏది సింగిల్ లార్జెస్ట్ పార్టీ వచ్చి మా దగ్గర కూటమి లేదు కానీ మేము దీన్ని ఫ్లోర్ మీద ఇంకో 30 ఎమ్మెల్యేలు మేము తెచ్చుకోగలుగుతాం అనేటువంటిది గవర్నర్ చెప్పి గతంలో జరిగినాయి కూడా. గవర్నర్ దానికి అనుమతిస్తే హార్స్ ట్రేడింగ్ జరుగుతుంది, జరిగినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. అటు వేరే పార్టీలకు సంబంధించి ఎమ్మెల్యేల కొనుగోలు జరగవచ్చు అనేటువంటిది నిన్న గవర్నరు ఒక జాతీయ ఛానల్లో మాట్లాడుతూ చెప్పారు. గతంలో కూడా కొంతమంది గవర్నర్లు జాతీయ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చారు, వెళ్ళారు. సో ఈయన కూడా డెఫినెట్గా తన ర్యాంక్స్ని బ్రేక్ చేస్తూ కూడా ఆయన డెఫినెట్గా ఇంటర్వ్యూ ఇచ్చారు, ఆ విషయం చెప్తున్నారు. సో తమిళనాడు ప్రజలకు ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను నిర్ణయం తీసుకుంటున్నానని చెప్తున్నారు. గవర్నర్ సంబంధించినటువంటి పదవి మీదనే 50 సంవత్సరాలుగా ఈ దేశంలో డెఫినెట్గా డిబేట్ నడుస్తుంది. గవర్నర్ పవర్స్ ఏంటివి, విచక్షణాధికారాలు ఏంటివి, గవర్నర్ తన ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయొచ్చా, తన విచక్షణాధికారుల పేరుతో ఎప్పుడైనా ఎవరైనా పిలవచ్చా అనేటువంటి జరుగుతుంది. బట్ ఈ కేసులో ఆయన పిలిచారు. బట్ డెఫినెట్గా విజయ్ దగ్గర కూడా ఒక చిన్న ప్రాబ్లం మనకు కనిపిస్తుంది. ఏంటంటే విజయ్ తనకు కావాల్సినటువంటి మిగిలిన నంబర్ని ఎక్కడ తీసుకురాగలుగుతారు, ఈ రోజు రాకపోతే 2 వారాల తర్వాత ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి డెఫినెట్లీ క్వశ్చన్. సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, లేకుంటే మిగిలిన ఐయుఎంఎల్ కావచ్చు, లేకుంటే వీసీకే వచ్చి ఈ పార్టీలకు సంబంధించి ఆయన రీచ్ కాలేకపోతున్నారు అనేటువంటిది ఒక పిక్చర్ మనకు కనబడుతుంది. డెఫినెట్గా గవర్నర్ పిలవట్లేదు, గవర్నర్ అడ్డుకుంటున్నారు అనేటువంటి డిబేటు, ఒక యాంగర్ తమిళ పీపుల్తో పాటు దేశంలో చాలా మంది కనబడుతుంది. తమిళ స్టార్స్ చాలామంది ఆయనకు సపోర్ట్గా మాట్లాడుతున్నారు. బట్ ఎట్ ద సేమ్ టైం ఈ 117 నెంబర్ అనేటువంటిది కాన్స్టిట్యూషనల్గా ఖచ్చితంగా అతను రీచ్ కావాల్సినటువంటి నంబర్ కాబట్టి అది ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటిది కూడా ఈ మొత్తం డైలమాకు కారణమవుతుంది. రైట్. అట్ ద సేమ్ టైం ద క్వశ్చన్ రిమైన్స్ ద సేమ్ టు ఆల్ లీడర్స్. ఇప్పుడు స్టాలిన్ వచ్చారు, గవర్నర్ దగ్గరికి వెళ్ళారు, స్టాలిన్ ప్రూవ్ చేసుకోగలరా? డెఫినెట్గా ఇది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి ప్రశ్న. ఈ రోజు పళనిస్వామి లేదంటే స్టాలిన్ మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామనేటువంటిది స్టేక్ క్లెయిమ్ చేయాలి, ఇప్పటివరకు చేయలేదు. రూమర్స్ మాత్రమే. అఫీషియల్గా ఒక తంబిదురై డిఎంకే నుంచి వచ్చినటువంటి మనం ఒక స్టేట్మెంట్ చూస్తున్నాం, వీ కెన్ ఫామ్ ద గవర్నమెంట్ అనేటువంటి మాట చెప్తున్నారు, కానీ ఫామ్ చేస్తారా లేదా అనేటువంటిది లేదు. సో ఫామ్ చేస్తాము అనేటువంటి మాట చెప్తే వాళ్ళు గవర్నర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత 118 ఎమ్మెల్యేలు మీ దగ్గరికి ఎక్కడి నుంచి వస్తారనేటువంటిది డెఫినెట్గా గవర్నర్కు వాళ్ళు ఒక పేపర్ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయకుండా వాళ్ళను గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అటు ఏఐడిఎంకే డిఎంకే కూటమికి అనుమతిస్తే డెఫినెట్గా అది అన్ఫేర్ అవుతుంది. అప్పుడు దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. గవర్నర్ బయాస్డ్గా ప్రవర్తించారని ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ఎవరు స్టేక్స్ క్లెయిమ్ చేయట్లేదు. ఒకవేళ గవర్నర్ నిన్న ఒక మాట అన్నారు, మేము వేరే వాళ్ళని పిలవము, మీరే ప్రయత్నం చేసుకోండి అని విజయ్తో గవర్నర్ లోక్ భవన్ చెప్పింది. అఫీషియల్గా ఇప్పుడు గవర్నరు అలా కమ్యూనికేట్ చేయరు. బట్ ఈ రోజు వస్తున్నటువంటి డెవలప్మెంట్స్ ఏంటంటే పళనిస్వామి వెళ్తున్నారు, ఆయనకు డిఎంకే నుంచి సపోర్ట్ వస్తుంది, పళనిస్వామి స్టేక్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి క్లెయిమ్ చేస్తారని చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం డిఎంకే నుంచి కూడా గవర్నమెంట్ డైరెక్ట్గా మేము ఫామ్ చేస్తామనేటువంటి కామెంట్స్ వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో అసలు డిఎంకే ఫామ్ చేస్తే ఏఐడిఎంకే సపోర్ట్ చేస్తుందా, ఏఐడిఎంకే ఫామ్ చేస్తే సపోర్ట్ చేస్తుందా అనేటువంటిది కూడా మనం ఇందులో చూడాల్సి ఉంటుంది. సో లెట్స్ లుక్ ఎట్ ద ఆప్షన్స్. నేను ఒకసారి ఆప్షన్స్ చదువుతాను, యూ జస్ట్ ట్రై టు అనలైజ్ దట్ హౌ ఇట్ గోస్. ఒకసారి ఆప్షన్స్ ప్లే చేయండి. ఆప్షన్ 1, గెలిచిన పార్టీ /కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం. ఎస్, జరిగింది. నేను ఇప్పటివరకు అదే డిస్కస్ చేస్తున్నాము. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆహ్వానించారు, కానీ నంబర్స్తో రమ్మని చెప్పారు. ఇప్పటివరకైతే కాన్స్టిట్యూషనల్గా ఏవైతే ఆప్షన్ ఉందో దాన్ని గవర్నర్ ఫస్ట్ రివోక్ చేశారు. దాన్ని ఇమీడియట్గా మీరు 118 నంబర్స్తో రమ్మని చెప్పారు, పిలిచారు. ఒకవేళ ఇప్పటి వరకు విజయ్ని పిలవకుండా అటు స్టాలిన్తోనో లేకుంటే ఇటు పళనిస్వామితోనో గవర్నర్ పిలిచి వాళ్ళతో మాట్లాడితే డెఫినెట్గా ఇది అన్కాన్స్టిట్యూషనల్ అయ్యేది, అన్డెమోక్రటిక్ అయ్యేది. బట్ అలాంటిది ఏమీ లేదు. ప్రస్తుతం గవర్నర్ ఇప్పటి వరకు కాన్స్టిట్యూషనల్కు అబైడ్ అయి మాత్రమే ఈ మొత్తం చేస్తున్నారు అనేటువంటిది అవుతుంది. బట్ డెఫినెట్గా చాలామందికి ఒక పార్టీ ఇంత పెద్ద మెజారిటీతో గెలిచింది, 108 సీట్లు వచ్చేసాయి, ఇంకొక 10 సీట్లు లేనంత మాత్రాన అడ్డుకోవడం ఎక్కడిది అనేటువంటిది క్వశ్చన్ డెఫినెట్గా రేజ్ చేయొచ్చు. బట్ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ ఆబ్లిగేషన్ రీచ్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. విజయ్ కూడా 118 ఎక్కడి నుంచి వస్తాయి అనేటువంటిది ఆయన ట్రై చేసుకోవాల్సిన వస్తుంది. ఒకవేళ ఆయన కాదని వేరే వాళ్ళకు నంబర్ లేకపోయినా అవకాశం ఇస్తే మాత్రం అది డెఫినెట్గా అన్యాయం అవుతుంది. Do you think governor is playing rules by the book or by his will? డెఫినెట్గా రూల్స్ అనేటువంటివి పాటిస్తారు, బట్ ఆయన విల్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఒక ఎప్పుడు కూడా పాలిటిక్స్లో ఎట్ ద సేమ్ కాన్స్టిట్యూషన్లో కూడా బ్లాక్ అండ్ వైట్ లేదు, ఒక గ్రే ఏరియా కూడా ఉంటుంది. ఆ గ్రే ఏరియాను డెఫినెట్గా ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు గవర్నర్ అనేటువంటిది చూడాలి. ఎందుకంటే
ఖచ్చితంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీకే మీరు ప్రభుత్వం ఇచ్చేయాలి, ఏర్పాటు చేయమని కాన్స్టిట్యూషన్ రాసలేదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవాలి, వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ఇవ్వాలి. ఏర్పాటు చేయలేని పక్షంలో ఇంకొక పార్టీకి కూడా మీరు ఏవైతే తర్వాత ఉన్నటువంటి గ్రే ఏరియా ఇస్ ద టైం లిమిట్. వాట్ ఏరియా ఎంత టైం ఇస్తారు, వారమా 10 రోజుల 15 రోజుల అనేది ఆ 15 రోజుల్లో అతను ప్రూవ్ చేసుకోవాలి. రైట్. ఆప్షన్ నెంబర్ 2 చూస్తే గెలిచిన పార్టీ నో ఆప్షన్ 2 ప్లే చేయండి. ఎక్కువ స్థానాలు గెలిచిన పార్టీకి అవకాశం ఇవ్వటం. ఇప్పటి వరకు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది విజయ్ పార్టీని పిలవటం జరిగింది, అయితే అవకాశం ఇవ్వలేదు, ఇక్కడే ఆగిపోయింది, ఇక్కడే ప్రతిష్టంభన. డెఫినెట్గా మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను, ఎక్కువ సంఖ్య వచ్చినటువంటి పార్టీకి అధికారం కట్టబెట్టండి అనేటువంటిది లేదు. పిలవండి, వాళ్ళను ఫామ్ చేయమనేదానికి అవకాశం ఇవ్వండి అన్నారు, అవకాశం ఇచ్చారు. గవర్నర్ కేవలం ఏమడుగుతున్నారు, మీరు వెళ్ళి నంబర్ తీసుకొని రండి నాకు అని చెప్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, గవర్నర్ 118 స్థానాలు ఎక్కడి నుంచి వస్తాయి, సిపిఐ సిపిఎం ఇస్తుందా, ఐయుఎంఎల్ కలిసి ఇస్తే నా దగ్గర మొత్తం 118 సీట్లు అయితే అనేటువంటిది గవర్నర్కి ఇవ్వచ్చు. బట్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ గవర్నర్ కంటే కూడా పొలిటికల్ పార్టీస్ పెద్ద గేమ్ ఆడుతున్నాయి అనేటువంటిది నేను చెప్తాను. ఎందుకంటే సిపిఐ సిపిఎం వాళ్ళు ఏమంటున్నారు, విజయ్కు ప్రమాణ స్వీకారం చేయించాలి, గవర్నర్ అడ్డుకుంటున్నారు, ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, అన్కాన్స్టిట్యూషనల్, బీజేపీ కేంద్రం నుంచి ఇదంతా ఆట ఆడిస్తుందని సిపిఐ సిపిఎం వాళ్ళు, తమిళనాడు సిపిఐ సిపిఎం వాళ్ళు చెప్తున్నారు. మరి విజయ్ ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు ఈ రెండు పార్టీలు ఎందుకు మద్దతు ఇవ్వట్లేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చేసి మద్దతు ఇవ్వండి. ఆయన దగ్గర నంబర్ లేదు కాబట్టి ఈరోజు గవర్నర్ ఆపగలిగారు. రేపు అక్కడ ఉన్నటువంటి ముస్లిం లీగ్ కావచ్చు, లేకుంటే సిపిఐ సిపిఎం లాంటి వాళ్ళు 6 ఎమ్మెల్యేలు ఉన్నారు, వీళ్ళు డైరెక్ట్గా వచ్చి విజయ్కి మద్దతు ఇస్తే గవర్నమెంట్ ఏర్పడిపోతుంది కదా. తమిళనాడు ప్రజలు విజయ్కి ఒక మ్యాండేట్ ఇచ్చారు, విజయ్ని కావాలని కోరుకున్నారు, విజయ్కి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చారు. కాబట్టి మీరు వెళ్ళి డైరెక్ట్గా ప్రమాణ స్వీకారం చేయించండి అనేటువంటిది ఇక్కడ ఈ కమ్యూనిస్ట్ పార్టీలు, ఈవెన్ డిఎంకే కూడా ఈ మాట చెప్పింది. స్టాలిన్ కూడా నేను ఏమన్నారంటే 6 నెలల వరకు మేము విజయ్ జోలికి వెళ్ళము, ఆయనను ప్రభుత్వం ఏర్పాటు చేసుకునివ్వండి అనేటువంటి మాట చెప్పారు. సేమ్ టైం ఐ షుడ్ స్టెప్ ఇన్ హియర్. సో ఏదైతే నిన్న కీలకమైన వ్యాఖ్యగా మనం చూసాము, మనం అంతా రిపోర్ట్ చేసాము. బట్ నిన్న సాయంత్రానికి డిఎంకే పార్టీ ప్రతినిధులు కూడా మీడియాతో మాట్లాడుతూ చెబుతున్నారు, ఒక అద్భుతం జరగబోతోంది, మరి 1-2 రోజుల్లో మీరంతా వేచి ఉండండి, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి, సో వీఆర్ కమింగ్ టు ద పవర్ అనే సంకేతాలు ఇచ్చినట్టుగా కూడా మనం చూస్తున్నాం. ఎక్కడ శాంక్టిటీ ఉంది? బట్ డెఫినెట్గా చాలామంది గవర్నర్ అడ్డుకుంటున్నారు అనేటువంటి ఒక పర్సెప్షన్లో ఉన్నారు. గవర్నర్ అడ్డుకోవట్లేదు విజయ్ని. తమిళనాడులో ఉన్నటువంటి ద్రవిడ పార్టీలు, మిగిలిన చిన్న చితక పార్టీలు అతన్ని అధికారంకు దూరం చేసేటువంటి ఒక పెద్ద కుట్ర చేస్తున్నాయి. డిఎంకే, ఏఐడిఎంకే రెండు కూడా ఎట్ ద సేమ్ టైం వాళ్ళిద్దరికి పవర్ లేనప్పుడు మేము అధికారాన్ని ఏర్పాటు చేయము, చిన్న చితక పార్టీలు చేసుకోవచ్చు అనేటువంటి స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. అట్లీస్ట్ గవర్నర్ దగ్గరికి వెళ్ళి మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమనేటువంటి స్టేట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ కాన్స్టిట్యూషనల్ డెడ్ లాక్ ఏర్పడింది. ఇక్కడ ఏం చేయాలి అనేటువంటి దాన్ని యాజ్ ఏ నిన్నటి వరకు ఇంక్యుమెంట్ గవర్నమెంట్ ఉంది, ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక స్టెప్ ముందు తీసుకొని చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఆయన పార్టీ నాయకులు మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్తారు, ఆయన మాత్రం మేము విజయ్ని 6 నెలల వరకు ముట్టుకోము, ఏం చేయని చెప్తారు. ఆయన తనకు సంబంధించినటువంటి సిపిఐ సిపిఎం ఐయుఎంఎల్ లాంటి పార్టీలను తానే దగ్గర పట్టుకొని ఉంటాడు, వాళ్ళను వదలడు, ప్రభుత్వం చేసేటువంటి అవకాశం ఇవ్వరు. ఎట్ ద సేమ్ టైం మొత్తం గవర్నర్ మీద చెప్తారు. గవర్నర్ కాన్స్టిట్యూషనల్ బాడీ, 118 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ విజయ్కి ఉంటే గవర్నర్ ఏమీ చేయలేరు. గవర్నర్ కేవలం ప్రమాణ స్వీకారం చేయడం తప్ప అతని దగ్గర ఏదీ లేదు. కానీ ఈ 118 ఎమ్మెల్యేలను ఇంకొక ఏదైతే 5-6 ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ నంబర్ సాధించడంలో విజయ్ పార్టీకి అంత ఎక్స్పీరియన్స్ లేదు. వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతున్నారు, మిగిలిన పార్టీని రీచ్ కాలేకపోతున్నారు, వాళ్ళకు నమ్మకం ఇవ్వలేకపోతున్నారు అనేటువంటిది ప్రధానమైనటువంటి ఇష్యూ. ఎట్ ద సేమ్ టైం బార్డర్కి ఇటువైపు నిల్చున్నటువంటి ఏఐడిఎంకే డిఎంకే చాలా ఇష్యూస్. నిజంగానే ఏఐడిఎంకే డిఎంకే రెండు చూసుకుంటే 50 ఏళ్ల వైరం. అటు కరుణానిధిని ఒక విధంగా అవమానించినటువంటి ఏఐడిఎంకే, ఇటు జయలలితను అసెంబ్లీలో అవమానించినటువంటి చరిత్ర డిఎంకేది. ఇటువంటి 2 పార్టీలు కలుస్తున్నాయని 2 రోజుల నుంచి మీడియా రిపోర్ట్ చేస్తుంది, మీడియా వార్తలు ఇస్తుంది. కానీ ఇది జరగదు అని ఖచ్చితమైనటువంటి డినయల్ 2 పార్టీల నుంచి లేదు. సో పొలిటికల్గా ఓవర్ నైట్ తమ అర్ధ శతాబ్దపు వైరాన్ని వదిలి వాళ్ళు కలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో పాలిటిక్స్ అనేటువంటివి పొలిటికల్ పార్టీల నుంచి జరుగుతున్నాయి. బట్ గవర్నర్ తన పాత్ర పోషిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం గవర్నర్ను కూడా మనం 100%గా నిజాయితీగా ఉండి చేయమని అడిగేటువంటి అవకాశం ఇక్కడ కనిపించలేదు. గవర్నర్ సిస్టమ్ కొద్ది సంవత్సరాల నుంచి, అది గతంలో యూపీఏ కావచ్చు, ఇప్పుడు ఎన్డీఏ కావచ్చు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు. అసలు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళను ఇవ్వాలన్నా వద్దా, కూలింగ్ పీరియడ్ ఉండాలి, రాజకీయం నుంచి వాళ్ళు జరిగిపోయి ఒక 5-10 సంవత్సరాలు న్యూట్రల్గా ఉన్న తర్వాత తీసుకోవాలి, ఇటువంటి అన్నీ ఉన్నాయి. బట్ స్టిల్ ఇప్పుడు ప్రతి ఒక్కరు గవర్నర్ నుంచి చాలా న్యూట్రాలిటీ, ఒక కాన్స్టిట్యూషనల్ ఒబైడ్ అయినటువంటి ఒక వ్యక్తిగా అతను పనిచేయాలని కోరుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైం పొలిటికల్ పార్టీస్ మాత్రం తమకు సంబంధించినటువంటి ఒక స్వార్థ రాజకీయాన్ని తమిళనాడులో చేస్తున్నాయనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా ఒకవేళ ఇప్పుడు ఆప్షన్, ఇప్పుడు మన దగ్గర లేని ఆప్షను, లేదంటే విజయ్ ముందు ఉన్న ఆప్షన్, ఒకవేళ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఎస్ఆర్ బొమ్మైది అవ్వచ్చు, లేకపోతే సర్కారియా కమిషన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ముందు పెడితే ఎంబారస్మెంట్ తప్పదు అనేవాళ్ళు కూడా లేకపోలేరు. ఎప్పుడు
విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నప్పుడు స్టిల్ గవర్నర్ తన కార్డ్స్ ఓపెన్ చేయలేదు. ఇప్పటి వరకు మీరు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినటువంటి నంబర్ తీసుకుని రండి అని పంపించారు. లేదంటే నిన్న రాత్రే సుప్రీంకోర్టులో ఓవర్ నైట్ పిటిషన్ వేసేవాళ్ళు, ఈరోజు మార్నింగ్ మెన్షన్ చేసేవాళ్ళు, లేదంటే ఈరోజు లంచ్ మోషన్లోనైనా అడిగేవాళ్ళు. ఖచ్చితంగా టీవీకే లేదంటే కాంగ్రెస్ సంబంధించి మనం చూసుకుంటే కపిల్ సిబాల్, అదేవిధంగా అభిషేక్ మను సింఘ్వి లాంటి సీనియర్ లాయర్స్ ఢిల్లీలో కూర్చొని ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు కూటమి టీవీకి ఉన్నారు కాబట్టి వెళ్ళి ఇప్పటికే వాళ్ళు కోర్టులో పిటిషన్ వేసేవాళ్ళు. బట్ గవర్నర్ తన పరిధి దాటకుండానే తనకున్నటువంటి విచక్షణను వాడుతున్నారు. రాజ్యాంగ పరిధిలోనే ఇదంతా జరుగుతుంది కాబట్టి ఒకవేళ నంబర్ లేకపోయినా ఏఐడిఎంకే డిఎంకేకి సంబంధించినటువంటి సభ్యులకు సంతకాలు లేకుండా ఎంతమంది సంతకాలు కావాలి, ఒకవేళ ఏఐడిఎంకే కానీ డిఎంకే కానీ ఇవి రెండు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 59 మంది పూర్తిగా డిఎంకేకి సంబంధించిన వాళ్ళు, 47 మంది ఏఐడిఎంకేకి సంబంధించిన వాళ్ళు, 2 సిపిఐ, 2 సిపిఎం, 2 ఐయుఎంఎల్, విసికేకి సంబంధించి 3, పిఎంకే నుంచి 4. ఇంతమంది పార్టీల సంతకాలు లెటర్స్ తీసుకెళ్లి అది డిఎంకేనో ఏఐడిఎంకేనో గవర్నర్ సమర్పించాలి. అప్పుడు వాళ్ళ నంబర్ దాదాపు 123 నుంచి 124కు చేరేటువంటి అవకాశం ఉంది. బీజేపీని మనం ఒకటి ఎక్స్క్లూడ్ చేసేస్తే. సో ఇంత నంబర్ని వాళ్ళు సాధించగలుగుతారా? ఇన్ని నంబర్స్ సంతకాలు తీసుకెళ్లి ఇవ్వగలుగుతారా? ఇవ్వగలిగితే గవర్నర్ దగ్గర దెర్ ఇస్ నో ఆప్షన్, వాళ్ళను ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాల్సిందే. రైట్. సో ఆప్షన్ 3 ప్లే చేయండి.